నమస్కారం. మరి ఈరోజు బీసీ రిజర్వేషన్కు సంబంధించి మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి మరి 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పి ప్రకటించి కామారెడ్డి డిక్లరేషన్లో 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పి తెలంగాణ ప్రజలందరూ కూడా చెప్పి బీసీల ఓట్లు దండుకొని మరి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ బీసీ రిజర్వేషన్ అనే అంశాన్ని మర్చిపోతే మరి అనేక సందర్భాలలో వారిని గుర్తు చేస్తూ బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలి అనేటువంటి నినాదంతో జాగృతి అధ్యక్షురాలు కవితక్క గారు అనేక సందర్భాలలో ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించడం, ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తేవడం, ఈ ప్రభుత్వం మీద అనేక కార్యక్రమాలు తీసుకోవడం ద్వారా మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం దిగివచ్చి కవితక్క చేసిన పోరాట ఫలితంగా 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పి ప్రకటించి అసెంబ్లీలో తీర్మానం కానీ ఆర్డినెన్స్ తేవడం కానీ అదేవిధంగా ఒక బిల్లు తేవడం కానీ ఇవన్నీ కూడా కార్యక్రమాలు జరిగినాయి. కానీ ఎంతో కొంత ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ విషయంలో కదలిక తీసుకొచ్చింది అంటే జాగృతి అధ్యక్షురాలు కవితక్క ఒత్తిడి ద్వారానే. మరి అటువంటి సందర్భంలో బీఆర్ఎస్ పార్టీ భారత రాష్ట్ర సమితి మరి బీసీ రిజర్వేషన్ ఇస్తే ఇబ్బంది అవుతుందనేటువంటి ఒక ఆలోచనతో బీసీ రిజర్వేషన్లు అడ్డుకునే విధంగా బీసీ రిజర్వేషన్ను అమలు పరిచేదానికి వ్యతిరేకంగా మరి ఈరోజు ఈ బుట్టంగారి మాధవరెడ్డితో మరి భారత రాష్ట్ర సమితి నాయకులు ఈరోజు న్యాయస్థానాన్ని ఆశ్రయించే విధంగా బీఆర్ఎస్ నాయకత్వం తెరచాటున రాజకీయాలు చేస్తూ ఈ బుట్టంగారి మాధవరెడ్డి ద్వారా కోర్టులో కేసులు వేయించి బీసీ రిజర్వేషన్ను అడ్డుకొని ఈరోజు నోటి కాడికి వచ్చినటువంటి బుక్కను ఎత్తగొట్టిన దాంట్లో ప్రధాన పాత్ర ఇలా బీఆర్ఎస్ పార్టీ అధిష్టానంది, బీఆర్ఎస్ పార్టీ నాయకులది. ఆ రోజు బీఆర్ఎస్ పార్టీకి వత్తసు పలికిన బుట్టంగారి మాధవరెడ్డి ఈ రిజర్వేషన్ను అడ్డుకోవడానికి ప్రధానంగా వాళ్ళకి సహకరించినటువంటి వారికి ఒక గిఫ్ట్గా, ఒక బహుమానంగా, ఒక నజరానగా ఈరోజు వారికి కౌన్సిలర్ టికెట్ బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇచ్చి మేడ్చల్ జిల్లాలో వారిని నిలబెట్టి పోటీకి సిద్ధం చేశారు. ఇలా బీఆర్ఎస్ పార్టీ విధానం ఏందో చాలా స్పష్టంగా తెలిసిపోయింది. అక్కడో ఇక్కడో అందులో ఉండేటువంటి బీసీ నాయకులే మాట్లాడినారు తప్ప వాళ్ళ అధిష్టానం ఎన్నడూ కూడా మాట్లాడినటువంటి పరిస్థితిలో లేదు. ఈరోజు మేము ఒకటే తెలియజేస్తా ఉన్నాం, బీఆర్ఎస్ పార్టీకి బీసీల మీద చిత్తశుద్ధి ఎంతుందో ఈరోజు బుట్టంగారి మాధవరెడ్డి గారికి టికెట్ ఇవ్వడం ద్వారానే బీసీల మీద ప్రేమ లేదు అనేటువంటి విషయం చాలా స్పష్టమైపోయింది. ఎందుకంటే ఈరోజు గతంలో 27% ఉన్న రిజర్వేషన్ను 22% తగ్గడానికి కారణమే ఈ బీఆర్ఎస్ పార్టీ. వాళ్ళ విధానంలోనే, వాళ్ళు అనుసరించేటువంటి విధానంలోనే బీసీ వ్యతిరేకత స్పష్టంగా కనబడతా ఉంది. మరి అటువంటి సందర్భంలో ఈ బుట్టంగారి మాధవరెడ్డి ఎందుకు నీ బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్గా పోటీ చేసే అవకాశం కల్పిస్తుందో ఈరోజు బీసీలందరూ కూడా తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. విధానం ఏంటో బీసీ వ్యతిరేక విధానం అని చాలా ప్రజలందరూ కూడా చాలా స్పష్టంగా తెలిసిపోయింది. ఏం అవసరం వచ్చింది? ఇలా బుట్టంగారి మాధవరెడ్డిని బీఆర్ఎస్ నుండి పోటీ చేయించాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? అంటే బీసీలు అంటే లెక్కలేనితనమే కదా. ఈ బీసీలు ఏం చేస్తారు అనేది అదేగా. బీసీలు మా పార్టీకి సపోర్ట్ లేకుంటే ఏం లేనటువంటి ఆలోచనతోనే కదా ఈరోజు మాధవరెడ్డి గారికి మీరు టికెట్ ఇచ్చిండ్రు. ఇలా కరీంనగర్లో బీసీ గర్జన పెడతామన్నారు, బీసీ మీటింగ్ పెడతామన్నారు. అక్కడ గ్రౌండ్ చూసిండ్రు, ఇక్కడ గ్రౌండ్ చూసిర్రు, ఆగమాగం చేసిండ్రు. రేపే మీటింగ్ అన్నారు, ఎల్లుండే మీటింగ్ అన్నారు. తీరా చూస్తే ఇక్కడ జరిగేటువంటి బీసీ సమావేశాన్ని రద్దుపరిచింది బీఆర్ఎస్ పార్టీ. అంటే వీళ్ళకు బీసీలన్నా కానీ, బీసీ నాయకులన్నా కానీ
బీసీ ప్రజాప్రతినిధి అన్నా కానీ వీళ్లకు పట్టింపు లేదు. దాని కారణమే ఈరోజు బుట్టంగారి మాధవరెడ్డికి ఇలా పోటీ చేసేటువంటి అవకాశం కల్పించింది. ఇలా జనాభాలో సగం ఉన్నటువంటి బీసీలకు రాజకీయంగా దక్కేటువంటి అవకాశాలను అడ్డుకున్నటువంటి ఈ బుట్టంగారి మాధవరెడ్డి మీకు అంత ప్రీతిపాత్రుడైపోయిండే, మరి బీసీలు మీ పార్టీకి అవసరం లేదనేటువంటి మాట ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. ప్రజలారా, బీసీ సోదరులారా, ఒకసారి ఆలోచన చేయండి, ఒకసారి గ్రహించండి. బీఆర్ఎస్ పార్టీ ఆడుతున్న డ్రామాలు, బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి కుట్రలు, బీఆర్ఎస్ పార్టీ బీసీ వ్యతిరేక విధానాన్ని ఒకసారి ఆలోచన చేయండి. ఈరోజు న్యాయంగా చట్టబద్ధంగా బీసీలకు రావాల్సిన రిజర్వేషన్ మీద జాగృతి అధ్యక్షురాలు కవితక్క గారి పోరాట ఫలితంగా ఈ ప్రభుత్వం ఒక చర్యలు చేపడితే దాని న్యాయస్థానం ద్వారా అడ్డుకున్నటువంటి ఈ యొక్క బుట్టంగారి మాధవరెడ్డికి బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇవ్వడం అంటేనే బీఆర్ఎస్ పార్టీ యొక్క బీసీ వ్యతిరేక విధానం చాలా స్పష్టంగా తెలిసిపోయింది కనుక రేపు ఎక్కడైతే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు కౌన్సిలర్లుగా, కార్పొరేటర్లుగా పోటీ చేస్తున్నటువంటి సందర్భంలో మరి బీసీలందరూ కూడా మనం ఏకమై, బీసీలందరూ కూడా ముక్త కంఠంతో వీరిని ఓడించాల్సినటువంటి అవసరం మనకు ఉన్నది అనేటువంటి మాట ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే రేపు కనుక మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకి ఓట్లేస్తే వీళ్ళ విధానం ఇంకా రెండింతలు కావచ్చు బీసీ వ్యతిరేక విధానం. మరి ఇక్కడనే మనం ఆదిలోనే తుంచివేయాల్సినటువంటి అవసరం ఉంది. మన బుట్టంగారి మాధవరెడ్డికి టికెట్ ఇచ్చిన సందర్భంగా బీఆర్ఎస్ పార్టీని చిత్తుగా ఓడించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే వాళ్ళ విధానం అంతా కూడా బీసీ వ్యతిరేక విధానం అనేటువంటి మాటను గ్రహించాల్సిన అవసరం ఉంది. ఇలా భారతీయ జనతా పార్టీ కేంద్రంలో బీసీ రిజర్వేషన్ బిల్లు పంపితే వాళ్ళు అక్కడ తాస్కారం చేస్తూ ఇప్పటికి కూడా వాళ్ళ దగ్గర పెండింగ్ పెట్టుకున్నటువంటి భారతీయ జనతా పార్టీ కూడా ఎన్నికల్లో బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ చేయాల్సినటువంటి పని సక్రమంగా చేయకుండా ఇలా న్యాయస్థానంలో అవకాశం ఇచ్చి సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోకుండా ఇలా బీసీలను మోసం చేయడంలో, బీసీల నోళ్లలో మట్టి కొట్టడంలో కాంగ్రెస్ పార్టీ కూడా ప్రధానంగా ఉంది. అందుకే ఈ మూడు రాజకీయ పార్టీలను మన సమాన దూరంతో చూడాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే ఈరోజు కాంగ్రెస్ కానీ, భారతీయ జనతా పార్టీ కానీ, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి కానీ ఈ కార్పొరేటర్ ఎన్నికల్లో, కౌన్సిలర్ ఎన్నికల్లో మనం అందరం కూడా ఏకమై తగిన విధంగా బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం వచ్చిందన్నటువంటి మాట ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఎక్కడెక్కడైతే జాగృతి మన ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ సింహం గుర్తుతో పోటీ చేస్తా ఉన్నారో ఆ అభ్యర్థులందరూ మన ఓట్లేసి గెలిపించుకున్నట్లయితే ఈ ప్రభుత్వాలకు, అక్కడ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వానికి, ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి, ఈ రెండు పార్టీలకు తోక పార్టీగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి మనం బుద్ధి చెప్పినటువంటి వాళ్ళం అవుతాం అన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తాను. ఈ మూడు పార్టీలను మనం రాజకీయ సమాధి చేయాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ జాగృతి కలిసి పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులను మనం అత్యధిక ఓట్లేసి గెలిపించి మన బీసీల సత్తా చాటాల్సినటువంటి అవసరం ఉంది అనే విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈ అభ్యర్థులు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ జాగృతి లేని జాగల ఈ అభ్యర్థులు పోటీ చేసేటువంటి దగ్గర వీళ్ళకి గెలిపిస్తూ ఎక్కడైతే ఈ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ సింహం గుర్తు లేని జాగల ఎవరైతే బీసీలు, ఎవరైతే ఇండిపెండెంట్ అభ్యర్థులు, ఎవరైతే బలంగా బీసీ వాదాన్ని నిలిపించిన నాయకులు పోటీలో ఉన్నారో దయచేసి వాళ్ళందరినీ కూడా స్వతంత్ర అభ్యర్థులు అయినప్పటికీ కూడా బీసీలనే గెలిపించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎందుకంటే ఒక చెంప దెబ్బ ఈ పార్టీలకు కావాలి. బీసీ వ్యతిరేక ధోరణి వీళ్ళు అవలంబిస్తున్నారు కనుక ఇటువంటి రాజకీయ పార్టీలో రాజకీయ సమాధి చేయకపోతే ఈ రాష్ట్రంలో బీసీలకు గుర్తింపు రాదు, ఈ రాష్ట్రంలో బీసీలకు అవకాశాలు రావు. స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా బీసీలను అణగదొక్కుతూ పాలన చేస్తున్నటువంటి రాజకీయ పార్టీలకు మనం బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఎప్పుడైతే కవితక్క బీసీ వాదం ఎత్తుకొని ఈ రాష్ట్రంలో, తెలంగాణలో అంతా కూడా పర్యటన చేస్తూ బీసీలను ఐక్యం చేసే పని, బీసీలలో ఒక రాజకీయ చైతన్యం తీసుకొచ్చేటువంటి పని, ఈ బీసీలలో ఒక చైతన్యం నింపేటువంటి పని చేసిన తర్వాతనే ఈ రాజకీయ పార్టీలన్నీ కూడా ఒకటై ఎక్కడైతే బీసీలకు అవకాశం వస్తుందో మరి అప్పుడు మన పగ్గాలు మన ప్లాన్లు నడవై, మన ఆలోచన నడవై మరి అని చెప్పి ఈ మూడు పార్టీలు కూడా కుమ్మక్కై
మనకు బహిరంగంగా 3 పార్టీలు వ్యతిరేకంగా కనిపిస్తాయి. కానీ బీసీలను అనగదొక్కడంలో, బీసీలను అణచివేయడంలో ఈ 3 రాజకీయ పార్టీలు కూడా ఒకే దారిలో, ఒకే పంతాలో పోతున్నాయి అన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, మరి ఇటువంటి బుట్టంగారి మాధవరెడ్డికి టికెట్ ఇచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీని ఈ ఎన్నికల్లో చిత్తుగా ఓడించాలని చెప్పి ప్రజలందరినీ కూడా, బీసీలందరినీ కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా.